తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జాతీయ స్థాయి నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల బాలాజీ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ప్రతి భక్తుడికి ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి అంటూ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ విశ్వసనీయతను కోల్పోయిందని, వైఎస్సార్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని చంద్రబాబు చెప్పారని, ఎంత పెద్ద విషయం అంత సునాయాసంగా ఎలా చెప్పారన్నారు. వారికి ముందుగానే తెలిస్తే ఎందుకింత ఆలస్యం చేశారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారన్నారు. లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు, ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ background and those recommended by union ministers and chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. Board members ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు? ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్లేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? తిరుపతి లడ్డూలను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని, ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని, తప్పు జరిగిందో లేదో, ఒకవేళ జరిగితే ఎవరు చేశారు అనేది తేల్చాలన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలిందన్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది, చేపకొవ్వు వాడినట్లు తేలిందని, నెయ్యి సరఫరాకు సంబంధించి రెగ్యులర్ కాంట్రాక్టర్లకు కాకుండా కొత్త వాళ్లకు ఎందుకు ఇచ్చారని వీహెచ్ ప్రశ్నించారు. ఈ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని అనుకోలేదన్నారు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు క్షమించరని, వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దేవుడికి అన్యాయం జరిగిందని, ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందే అన్నారు హనుమంతరావు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.